నమస్తే విధును స్వాగతం లక్ష్యం సమాజహితం. ఈ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా జోరు ఉంటుంది. పక్క బోనాలతో పాటు వారాయి నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. వారాయి నవరాత్రి ఉత్సవాలకు పెట్టిందే పేరు మీరు చూస్తూనే ఉంటారు. మహేశ్వరం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ ఏదైతే ఉందో ఆర్కేపురంలో రామకృష్ణపురంలో కుర్తాల పీఠం వారు నిర్వహించేటటువంటి వారాహి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ఉంటాయి. పోయినసారి మీరు చూశారు, లైవ్లో చూశారు, ఒక్కొక్క రోజు 70,000 పైచిలకు మంది వచ్చారు. వారు మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా భక్తి శ్రద్ధలతోటి క్యూ లైన్లో మించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి విసుగు లేకుండా కూడా చక్కగా అమ్మవారి దర్శన భాగ్యం కూడా చేశారు. మరి వచ్చిన వారికి అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైతే ఘాటైన దినుసులు అవన్నీ కూడా అమ్మవారి భక్తుల శ్రద్ధతో ఇచ్చారు. సో ఈసారి కూడా 15 తారీఖు అనగా రేపు నుండి 23 తారీఖు వరకు 9 రోజులు నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ముస్తాబైనటువంటి దేవాలయం. ఈ పీఠానికి సంబంధించినటువంటి సెక్రటరీ మునిపల్లి శ్రీనివాస్ గారు, వారి పరివారం ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఇంత ఫైన్ అండి. బాగానే ఉంటారు, ఎందుకంటే అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కనుక అసలు మీకు ఇక తీరిగే ఉండదు. అవునవునండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులు మహా తపస్వి జగద్గురువులు శ్రీ 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 మౌనస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు మహిమాన్విత యోగి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరి దేవి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వారాహిదేవి పాదపద్మములకు నమస్కరిస్తున్నాం. జగద్గురువుల దివ్యాశీస్సులతో ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామివారి దివ్య సమక్షంలో మరి రేపటి నుండి హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కొలువై ఉన్న కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరి మందిరంలో కొలువై ఉన్న శ్రీ వారాహిదేవి దశ మహావిద్య దేవతలు ఇక రేపటి నుంచి వారాహిదేవి నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆలయం రంగురంగుల పూలతోటి అలంకరణ చేయబడి జరిగింది. ఇవాళకి అమావాస్య సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో జనాలు విచ్చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు మాకు తెలిసి ఒక 15,000 నుంచి 20,000 మంది భక్తులు ఇప్పటి వరకు దర్శించుకున్నారు. విపరీతమైన భక్తుల తాకిడి జరుగుతున్నది. ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు. రేపు వారాహిదేవి నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకము, తదుపరి భక్తుల అర్చనలు, అదేవిధంగా హోమాలు, అదేవిధంగా సాయంత్రం పూట పారాయణలు, మహానక్షత్ర హారతుల సేవ ఇవన్నీ జరుగుతాయండి. పోయినసారి చూసినాం సార్, మేము కూడా ఉన్నాము. అంటే మీరు ఈసారి 15 తారీఖు అన్నారు కానీ ఈరోజు అమావాస్య కలిసి చూడడం ఓ రోజు ఎక్స్ట్రానే అనిపిస్తుంది. అవునండి. మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఈరోజే కాదండి, గత 3 రోజులుగా విపరీతమైన భక్తుల తాకిడి కనిపిస్తున్నది ఇక్కడ. పోయినసారి స్టార్టింగ్ నుంచి కూడా డైలీ అసలు ఈ రోజు తక్కువ ఉన్నారా అన్నట్టు సందర్భమే లేనట్టుగా ఉంది. మరి ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈసారి కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాతావరణం కూడా చల్లగా ఉండి వర్షం పడకుండా భక్తులకి అన్ని రకాల సేవలు అందిస్తూ వచ్చిన ప్రతి భక్తుడు స్వామి ఆశీస్సులతోటి అమ్మవారి ఆశీస్సులతోటి తృప్తిగా వెళ్ళాలని అన్ని ఏర్పాటు చేస్తున్నాం. వారాహి నవరాత్రులు అంటే కుర్తాల పీఠం వైపు చూస్తారు భక్తులు. అంత నమ్మకం ఎలా అనిపించింది? అంటే మనం తీసుకుంటున్న జాగ్రత్తలు కావచ్చు, ఒక భక్తుడు దేవాలయంలో అడుగుపెట్టినప్పటి నుంచి మనం వారిని అన్ని విధాలుగా ఒక ఆధ్యాత్మిక చింతనతో, ఒక ఆధ్యాత్మిక శోభతోటి భక్తుడు చాలా భక్తి శ్రద్ధలతో తృప్తిగా ఆనందంగా భక్తిగా వెళ్లే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం, మీరు చెప్పినట్టుగా క్రిందటి సంవత్సరం మొదటి 8 రోజులు 75,000 పైచిలకు వచ్చారు. చివరి రోజు ఎక్కడెక్కడి నుంచో విచ్చేశారు. మాకు తెలిసి 1,00,000 పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీనివాస్ గారు, ఒకటే అడుగుతాను మిమ్మల్ని. వారాహి నవరాత్రులు అనగానే ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, కొత్త వాళ్ళు యాడ్ అవుతూ పాత వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నారు. 100% రిపీట్ అవుతున్నారు. అమ్మవారి సాధన, వారాహి సాధన, ప్రత్యంగర సాధన, కాళీ సాధన, కాల భైరవ సాధన, దశ మహావిద్య సాధన, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ చేసుకునే అవకాశం కల్పించారు జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు. ఇవాళ మనం చూస్తున్నాం, స్వామివారి కరకమలములచే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రదేశాల్లో ప్రత్యంగర దేవతామూర్తి ప్రతిష్ట, వారాహి దేవతామూర్తి ప్రతిష్ట చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ తెలుసు, ఈ మధ్యనే ఒక 10 రోజుల క్రితం మన హైదరాబాద్ కుక్కట్పల్లి రామాలయం రోడ్లో శాంతినగర్లో కొలువై ఉన్న శ్రీ లలితా కామేశ్వరి దివ్యక్షేత్రంలో కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగం మరి ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామివారి కరకమలచే జగద్గురుల దివ్యాశీస్సులతో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద విగ్రహాలు శ్రీ వారాహిదేవి, శ్రీ రాజశ్యామలాదేవి సహిత
దశ మహావిద్యా దేవతల ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ప్రతిష్ట నాడే మాకు తెలిసి ఒక 7,000 పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ వారాహి సాధన మన హైదరాబాద్ లో కుక్కట్పల్లి ప్రాంతంలో కూడా ఇవాళ కూడా ఇందాకనే ఫోన్ వచ్చింది, చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. అక్కడ కూడా మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. నేనే పోయినసారి చాలా చూశాను. అంటే విఐపీలు దాదాపు యాదగిరిగుట్ట నుంచి మున్సిపల్ చైర్మన్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు సాధారణ భక్తులాగా వచ్చారు. కొన్ని టెంపుల్లోకి వెళ్తే విఐపీ దర్శనాలు అంటే వాళ్ళు మీ పరిచయం లేకపోయినా వాళ్ళంతటా వాళ్ళే క్యూ లైన్లో నిలబడ్డారు. సో ఒక విఐపీలు కూడా మధ్యలో వస్తున్నారు, మధ్యలో స్వామివారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ మెయింటైన్ చేయడం ఎలా వీలవుతుంది? అది ఇంకా మాకు అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే సహజంగా మనం ఈ నవరాత్రులనే కాదండి, మన దేవాలయంలో ప్రతినిత్యం విఐపీల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఇక్కడంతా కూడా ప్రోటోకాల్ కూడా ఎక్కువగా ఉంటున్నది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నప్పటికీ కూడా వారు ఒక సామాన్యుడిగా రావాలని వాళ్ళు తృప్తి చెందుతున్నారు. అయినప్పటికీ కూడా మనం సరి అయిన రీతిలో వారికి గౌరవ మర్యాదలు అందిస్తూ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటాం. భక్తులు ఏమేమి తీసుకొస్తారు, మీరు ఏమేమి కొత్తగా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా భక్తులకు? అమ్మవారికి మనం చూస్తూనే ఉన్నాము, పసుపు కొమ్ముల మాల, నిమ్మకాయల మాల, ఎండు మిరపకాయల మాల, వారి భక్తి కొద్దీ వస్త్రాలు, చీరలు ఇవన్నీ సమర్పిస్తుంటారు. అందరికీ కూడా మనము ఎటువంటి తొక్కిసలాట లేకుండా క్యూ లైన్ సిస్టమ్ కూడా పెడుతున్నాము. అదేవిధంగా ప్రసాదాల వితరణ కూడా చాలా ఒక సిస్టమేటిక్గా, ఎందుకంటే ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నామండి. ఉదయం నుంచి సాయంత్రము నక్షత్ర ఆరతి వరకు సేమ్ ఉంటుంది, అదే రీతిలో ఉంటుందండి. మన దేవాలయం కూడా సాధారణంగా ముయ్యము. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కూడా అదే రీతిలో వేలాది భక్తులను దర్శించుకుంటారని మనం అనుకుంటున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఫోన్లు వస్తున్నాయి ఇప్పటికే? విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ 9 రోజులు కూడా వారాహి నవరాత్రులు ప్రతినిత్యం వచ్చి దీక్ష తీసుకున్న వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి జగద్గురువులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి అనుగ్రహం, ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతీ స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులందరూ కూడా చాలా శ్రద్ధగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అర్చన ఎలా ఉంటుంది సార్? ముందుగాతలే మరి కొంతమంది ముందుగాతలు చేస్తుంటారు కదా. గతంలో మేము ఇక్కడ కుంకుమార్చన అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఈసారి ప్రాంగణం చిన్నది కాబట్టి రొటీన్గా భక్తులు చేసుకున్న అర్చనలు అవి కూడా మన వరుస క్రమంలో పంపిస్తున్నాము, ఎక్కడ కూడా ఆగకుండా. మరి చూడండి, ఇప్పటికి మేము దేవాలయం తెరిచి ఇప్పటికి 6 గంటలైంది. ఈ 6 గంటల్లో మాకు తెలిసి 15,000 పైచిలకు భక్తులు దర్శించుకున్నారు ఇవాళ. పోయినసారి మాదిరిగా ఈసారి అన్నప్రసాదం అలాంటిది పువ్వులతోటి కూడా చాలా వివిధ రకాల కూరగాయలతో చేసేమా ఉన్నదండి. లక్ష బిల్వార్చన ఉంది నవరాత్రుల్లో. అదేవిధంగా 1,00,000 పుష్పార్చన కూడా ఉంది. ప్రతిరోజు సాయంత్రం లలితా సహస్రనామ పారాయణము, సౌందర్యలహరి పారాయణము, శివానంద లహరి, హనుమాన్ చాలీస పారాయణము ఇవన్నీ కూడా మహిళలచే చాలా భక్తి శ్రద్ధలతో గత సంవత్సరం కూడా చాలా బాగా జరిగాయి. ఈ సంవత్సరం కూడా జరుగుతాయి. 1,00,000 పుష్పార్చన, 1,00,000 బిల్వార్చన ఉంటుంది. మరి భక్తులు ఈ కార్యక్రమంలో కూడా చక్కగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఏం చెప్తారు భక్తులు? మరి మనందరి అదృష్టం కుర్తాలం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ స్వామివారి అనుగ్రహం వల్ల మరి వాళ్ళ మనందరం కూడా వారాహి సాధన, ప్రత్యంగర సాధన, ఇవన్నీ కూడా కాళీ సాధన, కాల భైరవ సాధన చేసుకునే అవకాశం మనకు కల్పించారు జగద్గురువులు. మరి వాళ్ళ స్వామివారి ఆశీస్సులతో రేపటి నుంచి జరగబోయే శ్రీ వారాహిదేవి నవరాత్రోత్సవాల్లో భక్తులందరూ విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహం, జగద్గురువులు శ్రీ స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తూ మరి మన ఈ దేవాలయం మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ శ్రీ వారాహి దశ మహావిద్య దేవత సహిత ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరి మందిరానికి అవకాశం ఉన్న భక్తులు దర్శించుకునే ప్రయత్నం చేయండి. వీలున్న భక్తులు ఇక్కడ హోమాలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క క్షేత్రము ముఖ్యంగా హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం. భారతదేశంలో వారాహి ప్రత్యంగిర హోమాలు 365 రోజులు జరిగే ఏకైక క్షేత్రం మనది. కొన్ని ప్రాంతాల్లో కేవలం అమావాస్య నాడు మాత్రమే చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం 365 రోజులు జరుగుతాయి. లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి, ప్రత్యంగిర ఈ యొక్క మూలమంత్రాలతో హోమాలు జరుగుతాయి. లక్ష్మీ గణపతికి వాడే అటుకులు, బెల్లము, తామర గింజలు తప్ప మిగిలినవన్నీ ఘాటైన పదార్థాలు. ఎండుమిరపకాయలు, తానికాయలు, ఆవాలు, విప్ప పువ్వు, నువ్వులు, ఎర్రబియ్యం, పసుపు కొమ్ములు, ఉప్పు, మిరియాలు ఇవన్నీ ఘాటైన పదార్థాలతో హోమాలు జరుగుతాయి. చాలా శక్తి దేవత అండి, ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తుంటారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాగా విచ్చేస్తారు. బాంబే, పూనా, ఢిల్లీ, కలకత్తా, బెనారస్, ఉత్తరప్రదేశ్, పాట్నా, బీహార్, రాయచూరు, గుల్బర్గా, అస్సాం, గౌహతి ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తుంటారు. ప్రతినిత్యం వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మాకు నోటికి వచ్చేసినాయి. నిజంగా మనందరి అదృష్టం, అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తున్నారు. ఇటువంటి శక్తి దేవత సాధన
మనందరం చేసుకునే అవకాశం కల్పించారు కుర్తాలం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారు. స్వామివారి అనుగ్రహం, ఉత్తరాధికారి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి అనుగ్రహం, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవి అనుగ్రహం, శ్రీ వారాహి దేవి అనుగ్రహం మీకు మాకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. సార్ థ్యాంక్ యూ. పండితులను కూడా మాట్లాడే అవకాశం తీసుకుందాం. మా భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి అమ్మ. పీఠం గత 20 సంవత్సరాల ఆలయం ఇది. వారాహి నవరాత్రి ఉత్సవాలు మనకి 15వ తారీఖు నుండి 23వ తేదీ వరకు జరగబోతున్నాయి. అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. ఉదయం 6:30 18 రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకం జరుగుతుందమ్మా. తదుపరి అర్చనలు సిద్ధగురువు, కాళభైరవ, బగళాముఖి, వారాహి, పెచ్చంగిర సహిత రుద్ర హోమం కూడా జరుగుతుంది. 9 రోజులు కలిపి పీఠం వారు మంచి అవకాశం ఇచ్చారు. 3,516 రూపాయలుగా నిర్ణయించారు. ఆసక్తి గల భక్తులు కౌంటర్ నుంచి రుసుము చెల్లించి రసీదు పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా దేశ విదేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ హోమం చేసుకుని అనేకమైన సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, శత్రుబాధలు, రుణబాధలు, వివాహం, కోర్టు కేసులు, రుణబాధలు, శత్రుబాధలు, చేతబడి, ఇటువంటి అనేకమైన సమస్యల నుండి పరిష్కరించుకుంటున్నారు. అవకాశం ఉన్న వారందరూ కూడా రేపు 15వ తారీఖు నుండి 23వ తేదీ వరకు వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు అటెండ్ అవ్వాల్సిందిగా మా ప్రార్థన. ఘోణీఝర్ఝరణస్వనాంచితముఖాంకౌటిల్య చింతాం పరాం ఉగ్రాంకాళిమకాళమేఘపటలచ్ఛన్నోరు తేజస్వినీం క్రూరాం దీర్ఘవినీలరోమపటలామశ్రూయతామీశ్వరీం ధ్యాయేత్ క్రోడముఖీం త్రిలోకజననీముగ్రాసిదండాన్వితాం ఉగ్రరూపధరాం దేవీం వైరిమారణతత్పరాం శత్రుపత్నీకంఠసూత్రాఛేదక్షరికరూపిణీం దేవీం జగత్రయో క్షోభకారక క్రోధదంయుతాం అతిక్రూరాం దీర్ఘదంష్ట్రాం వారాహీం చింతయేత్ పరాం. ఈ 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా గుప్త నవరాత్రులు జరుగుతున్నాయమ్మ వారాహి అమ్మవారివి. వారాహి అమ్మవారంటే దండనాయకి అంటారనమాట. కాశీక్షేత్రంలో అర్ధరాత్రి పూట అంతా కూడా అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారికి ఏంటంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, కోర్టు సమస్యలు కానివ్వండి, భూ సమస్యలు కానివ్వండి, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే యొక్క అమ్మవారి యొక్క హోమం చేసుకోవడం వలన, స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈ 15 నుంచి 23వ తారీఖు వరకు కూడా టెంపుల్కి విజిట్ చేసి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఉన్నామమ్మ. ఈ దేవాలయము 20 సంవత్సరాల కిందట కుర్తాలం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేవాలయంలో అమ్మవారి యొక్క మూల మంత్రంతో కొన్ని కోట్ల సార్లు హవనం జరిగింది. భక్తుల చేత కొన్ని లక్షల హోమాలు జరిగాయి. ఈ హోమంలో మనం వాడేటువంటి ద్రవ్యములు కూడా ఘాటైన ద్రవ్యాలు వాడతాం. ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు, తెల్లావాలు, నెల్లావాలు, ఎర్ర బియ్యం, విప్ప పువ్వు, తానికాయలు, ఇలాగ ఘాటైన ద్రవ్యాలు. భక్తులకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తొలగిపోవడానికి ఆ ఘాటైన పదార్థాలన్నీ కూడా హోమంలో మనం వాడతాం. ఈ హోమం చేసుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ హోమం చేసుకుని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుని వెళ్తూ ఉంటారు. అమ్మవారి తీర్థం హోమశాంత్యర్థం కోసం ప్రతిరోజు కూడా అమ్మవారికి అన్నప్రసాద వితరణ, అలానే కొన్ని వందల కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని శాంతింపచేస్తూ ఉన్నారు. అలానే ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట. చెన్నై నుంచి, మద్రాసు నుంచి, పూణే, బొంబాయి, ఇలా అనేక రకాలుగా అనేక దేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ దేవాలయంలో 365 రోజులు కూడా హోమం జరిగేటువంటి ఏకైక క్షేత్రం ఏది అంటే మన కుర్తాల పీఠంలో ఈ హైదరాబాద్లో ఉన్న ప్రత్యంగిరా దేవాలయమే. ఇంకా ఎక్కడా కూడా 365 రోజులు కూడా హోమం జరగదు. బట్ ఎక్కడైనా సరే అమావాస్యకో పౌర్ణమికో నెలకు ఒక 2-3 సార్లు చేస్తారు. ఈ దేవాలయంలో మాత్రం ప్రతిరోజు కూడా అమ్మవారికి ఎండుమిరపకాయలతో హోమాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు వచ్చి ప్రతిరోజు కూడా వేలల్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ వారాహి నవరాత్రులు అయితే లక్షల్లో వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. కావున తెలియని వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోని చూసి ప్రతిరోజు కూడా అందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం అండి, నా పేరు అరుణ. ఇది ప్రత్యంగిర కుర్తాళ పీఠం ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం. ఈ మందిరంలో ప్రతిరోజు విశేషంగా హోమాలు జరుగుతాయి. కొన్ని వందల మంది వచ్చి ప్రతిరోజు హోమాలు చేసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఏకైక దేవాలయం ఇది ప్రత్యంగిర మందిరం. కుర్తాళ పీఠంకి సంబంధించిన దేవాలయం ఇది. కొన్ని వేల సంఖ్య మూల మంత్రాలతోటి ఇక్కడ హోమాలు చేసుకుంటారు. భక్తులు వచ్చి విశేషంగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారాహి నవరాత్రులు జూలై 15వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు మన మందిరంలో విశేషంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మందిరం కళకళలాడుతూ
వారాహి నవరాత్రులకి ముస్తాబు చేయడం జరిగింది. భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొని ఈ నవరాత్రులని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు.